పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆక్వా పార్క్ని వ్యతిరేకిస్తూ 7 గ్రామాల ప్రజలు ఆందోళన దిగారు. మరోవైపు భారీగా పోలీసుల్ని మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అక్కడ తాజా పరిస్థితి ఈ తుందూరులో ఏదైతే ఆక్వా పార్క్ ఏర్పాటు చేస్తున్నారో దాన్ని గ్రామస్తులందరూ కూడా గత ఏడాది కాలంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాని ప్రారంభోత్సవానికి కూడా గతంలో సీఎం రావాల్సి ఉంది. అయితే సీఎం రాకుండానే అది మామూలుగా ప్రారంభమైంది. అయితే 7 గ్రామాల ప్రజల్లో ఈ ఆక్వా ఫుడ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోతుంది. ఇక్కడ నీరు, ముఖ్యంగా భూగర్భ జలాలు కూడా ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ వల్ల ఈ నీరంతా పాడైపోతుంది. చేపల చెరువులన్నీ కూడా నాశనం అయిపోతాయి, పంట పొలాలు కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఆ కలెక్టర్, ఇతర నాయకులు అందరూ కూడా ఇది అత్యాధునిక సాంకేతిక తోటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుని ఇందులో పుట్టినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా శుద్ధి చేసి నేరుగా సముద్రంలోకి విడుదల చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు కానీ, జనం కానీ ఆ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఏమాత్రం కూడా ఆసక్తి చూపించట్లేదు. వాళ్ళందరూ కూడా పార్కు నిర్మాణం మొదలైన దగ్గర నుంచి అక్కడ పార్కు ఏర్పాటు పైన అక్కడ దాడులు చేయడం, అక్కడ ఉండేటటువంటి నిర్మాణాన్ని పోగొట్టడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక పక్క పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు ఏమాత్రం లెక్క చేయట్లేదు. గతంలో పాలకుల్లో జరిగినటువంటి సీఎం మీటింగ్ లో కూడా సీఎం స్వయంగా ఈ పార్కు ఏర్పాటుకి మీరు సహకరించాలని చెప్పి కోరారు. ఈ పార్క్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి పొల్యూషన్ ఉండదని చెప్పి కూడా సీఎం నేరుగా చెప్పడం జరిగింది. అయినా కూడా గ్రామస్తులందరూ కూడా సరైన అవగాహన లేకపోవడం, వారికి సరైన స్పష్టమైనటువంటి హామీ ప్రతి ఒక్కరికి కూడా అందకపోవడంతో వాళ్ళందరూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. 2 రోజుల క్రితం కూడా అరెస్టులు కొనసాగాయి. ఈ రోజు కూడా ఆ పార్క్ వద్ద ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి వీళ్ళందరూ ఆందోళన చేద్దాం అనుకునే సమయంలో ఇప్పుడు పోలీసులు కూడా భారీగా మోహరించి అక్కడికి వచ్చేటటువంటి నాయకుల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మరోపక్క ఏ సమయంలో అయినా గ్రామస్తులు భారీగా వచ్చి వీరికి మధ్య గొడవ జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రకాష్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.